హాయ్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బహుశా తెలియని వారు ఉండరేమో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏఐ నేర్పించే ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ ఉన్నాయి, కానీ ఏఐ ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది, ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో చెప్పే కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఉన్నాయా? ఒకవేళ చెప్పినా కూడా అది నామినల్ గానే ఉంటుందేమో. ఇక్కడ ఒకసారి ఇతని మాటలు వినండి. Mark my words, AI is far more dangerous than nukes. ఎలాన్ మస్క్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే కంప్యూటర్ జనరేషన్ వేరు, ఏఐ జనరేషన్ వేరు. ఎందుకంటే మనం ఏఐకి కోడింగ్ యాక్సెస్ కూడా ఇచ్చేసాం. అలానే మేజర్ థ్రెట్ ఏమిటంటే అటానమస్ వెపన్స్ అండ్ మిలిటరీ రిస్క్స్. ఏఐ సొంత ఆధారిత అటానమస్ వెపన్స్ మానవ జోక్యం లేకుండా లక్ష్యాలను ఎంచుకుని దాడి చేయగలవు. వాటిని యుద్ధంలో కూడా ఉపయోగించవచ్చు. వాటి దుర్వినియోగం కూడా గట్టిగానే జరుగుతుందని చెప్పవచ్చు. ఏఐతో ముఖ్యమైన ముప్పు ఏమిటంటే డేటా పాయిజనింగ్. డేటా పాయిజనింగ్ అనేది ఒక సైబర్ దాడి. మనిషి ప్రమేయం లేకుండా ఒక కంప్యూటర్ తన ప్రోగ్రామ్ని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని సమస్యలకు సరైన సమాధానం కనిపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉన్న మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఉదాహరణకు హ్యూమన్ డ్రైవర్స్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేసే కార్స్లో సెన్సార్స్, ఏఐ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ నుండి రేడార్, కెమెరాస్ అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ వరకు ఇలాంటి మిషన్ లెర్నింగ్ మోడల్స్కు ట్రైనింగ్ ఇచ్చే డేటా సెట్లోకి ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే డేటాను, హానికరమైన డేటాను చొప్పించి దాని భవిష్యత్ ప్రవర్తన మరియు అంచనాలను తప్పుదారి పట్టిస్తారు. దీన్నే డేటా పాయిజనింగ్ అంటారు. ఏది ఏమైనా ఏఐ ప్రపంచాన్ని మార్చగలదని మనందరికీ తెలిసిందే. అది మంచిగా మరి ఎలా చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మన ఫ్యాక్ట్స్ రేడియో 8.8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.